గారు బ్రహ్మనాయుడు గారు వినపడుతున్నా? వినిపిస్తుంది సార్. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు 3 మెన్ కమిటీలతోటి వివరణ పిలవటం టీడీపీ ఎమ్మెల్యేలని. సో ఒకటి ఇప్పుడు సరే నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యేలుది వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిని పిలుచుకుంటారు ఏంటనేది వాళ్ళ పార్టీ వ్యక్తిగత నిర్ణయం. సో మీరంతా రెచ్చగొడతారు కదా సోషల్ మీడియాలో, అయ్యో పాప మీ ఎమ్మెల్యేలకు ఏదో జరిగిపోతుందని. ఇప్పుడు ఒక మాట అంటే అందరినీ ఒకేలాగా పిలిచారా లేదా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు బోండా ఉమా గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరు కాల. ఇప్పుడు ఆయన ఏదైతే దాసర్ రాము గారు నిర్వహించినటువంటి సంస్మరణ సభకు అటెండ్ అయ్యాడు. దాంట్లో జనసేన వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వేరే చాలా మంది వచ్చారు. తెలుగుదేశంలో అతను ఆల్రెడీ డొక్కా మాణిక్వర ప్రసాద్ నుంచి చాలా మంది వచ్చారు. అదేవిధంగా బీజేపీ లీడర్లు కూడా వచ్చారు. సో కానీ ఒక బోండా ఉమా గారిని మరి ఎందుకు టార్గెట్ చేసి పిలిచారనేది వాళ్ళే వివరణ ఇవ్వాలి. రెండోది, ఆ పిలిచిన 3 మ్యాన్ కమిటీ నేను చూస్తే బోండా ఉమా గారే పొద్దున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టున్నాడు. ఆయన కిలార్ రాజేష్ ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఆ 3 మ్యాన్ కమిటీలో కిలార్ రాజేష్ విచారణకు పిలిస్తే బోండా ఉమా అటెండ్ అయ్యే పరిస్థితికి తెలుగుదేశం పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు, మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఆ పార్టీకి. అవును, కిలార్ రాజేష్ అనే అతను ఇప్పుడు మొత్తం ప్రొసీజర్ అంతా అతనే నడుపుతున్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లా అయితే గత 5 ఏళ్లలో తెర వెనక ఎలా అయితే బలంగా ఉన్నారు, వాళ్ళు మా మీద ఆరోపణ చేశారు కదా. అప్పుడు తెలుగుదేశం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ గారితో ఉన్నారు. పార్టీ పెట్టక ముందు నుంచి సాక్షిలో ఉండి, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉండి అప్పటి నుంచి పార్టీ స్టార్టింగ్ అప్పటి నుంచి పార్టీ నుంచి ఉన్నారు. మరి కిలార్ రాజేష్ ఎప్పటి నుంచి వచ్చాడో సరే, ఇది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కిలార్ రాజేష్ మీద అనేక రకాల విమర్శలు మొత్తం వినపడుతున్నాయి కాబట్టి నేను దాంట్లో లోతుకి వెళ్దాం. మరి ఇదే జ్యోతుల్ నెహ్రూ గారిని ఎందుకు పిలవాలా? అది జక్కంపూడి రాజా గారు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళాడు, అంటే వైసీపీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు జ్యోతుల్ నెహ్రూ గారు. అదే విధంగా వంగవిట్టి రాధా గారు, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలంటారా ఇప్పుడు వాళ్ళని కూడా? మీరు మరి అందరూ ఒకటే రూల్ ఉంటది కదా పిలవాలనుకున్నప్పుడు. బోండా ఉమాకు ఒకటి, వాళ్ళకి ఒకటి ఉండదు కదా. ఇదే రఘురామకృష్ణరాజు గారు దళితుల గురించి మాట్లాడి మాకు దళితుల ఓట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కానీ ఓపెన్ గా మాట్లాడాడు. మరి ఏం పిలిచి కనీసం ఎందుకు ఎవరిని తీసుకోవాలా? ఏం రఘురామకృష్ణరాజు మళ్ళీ రచ్చబండ పెట్టి తిడతాడనే భయం ఏమన్నా ఉందా? మరి అంత ముందంటే ఇటు కూటమి ఆప్షన్ ఉంది కాబట్టి మీ మీద యుద్ధం చేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా యుద్ధం చేస్తే మీరేం తీసుకోరు మళ్ళీ? అదేంటి మనకు సంబంధం లేని అంశం సార్. మళ్ళీ ఆయన తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీరు. మేము చెప్పలేదు కదా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎందుకు తీసుకోలేదని అడిగాను నేను క్వశ్చన్. మీరు అన్న 3 మ్యాన్ కమిటీలో లేదా 1 మ్యాన్ కమిటీనో లేదా 5 మ్యాన్ కమిటీనో వేసి మరి రఘురామకృష్ణరాజు గారు ఇట్లా మాట్లాడతాం తప్పు కదా అని మరి ఎందుకు అడగలా? మరి ఇదే రఘురామకృష్ణరాజు గారు కూడా అమ్మటి రాంబాబు గారితో ఏదైతే డయాస్లు పంచుకున్నారు, ఏదో పెళ్లి సందర్భాల్లో ఇంకో సందర్భాల్లో, ఏదో హైదరాబాద్ లోనే జరిగింది తోట చంద్రశేఖర్ గారి వివాహ వేడుకలు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, సోదరుడు కుమారుడు వివాహ వేడుకలో కలిశారు. అదే మరి ఎందుకు దాన్ని పిలవలేదు? రెండోది, ఇంకొకటి వచ్చేటప్పటికి కూటమి పార్టీ ఎంపీ కూతురు విజయవాడలో కేసినేని చిన్ని గారి కూతురు స్నిగ్ధ, ఆ అమ్మాయి ఫేస్బుక్ లో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎంపీ కూతురు పెట్టిందండి. ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఎంపీ కూతురు. అంటే ఇక్కడ మనము ఎంపీ గారి అమ్మాయి యొక్క ఏజ్ మనం పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ జంజీ ఆకర్షణ అయ్యేటువంటి పరిస్థితి, సో అలా తీసుకోవాలి కానీ ఎంపీ గారు చెప్పి పెట్టించే పరిస్థితి ఉండదు కదా. సార్ ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా కన్వెంట్ గా మాట్లాడుకోవచ్చు సార్. మన నాలుకేగా ఇటు కావాలంటే మాట్లాడుకుంటాం, ఇటు కావాలంటే మాట్లాడుకుంటాం. అదే వైసీపీ వల్ల ఎవరైనా ఎమ్మెల్యే తమ్ముడు కూతుర్లు లేదంటే వాళ్ళ బంధువులు వాళ్ళ బామర్దుల బంధువులు ఎవరైనా పెడితే ఈ పాటికి ఏముండేది? మన డిబేట్లు ఏ విధంగా ఉండేవి? మరి ఎందుకు మాట్లాడలేదు దీని మీద? రెండు, ఇప్పుడు అమ్మాయి మరి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టినటువంటి పోస్టుల్ని ఎందుకు డిలీట్ చేసుకుంది? రెండు, ఇప్పుడు నేను చెప్పటం కాదు, వాళ్ళ దాసర్ రాము గారు వీళ్ళందరూ ఎవరైతే కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా వాళ్ళందరూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇవాళ మీరు కాపులకి ఎటు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, కనీసం ఒక కాపు చనిపోతే కాపులకు సంబంధించినటువంటి సంస్మరణ సభకు కూడా వెళ్ళొద్దు అని చెబుతున్నారు. ఇదేం పొలిటికల్ మీటింగ్ కాదు జరిగింది, మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కావాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాపు సామాజిక వర్గం మీద అనేక రకాలుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందనేది నేను చెప్పవసరం లేదు కదా, మీరే చూసారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన వీర మహిళ వచ్చి వీడియో చేసింది. ఏమైంది?
మరి ఎంక్వైరీ చేయాలి కదా. అవును. మరి ఒక ఎమ్మెల్యే మీద అదే కూటమిలో ఉన్న జరుగుతుందండి, అది ఆ టైంకి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అదే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిబేట్లు పెడితే చేస్తారా? ఆల్రెడీ జరిగి అన్నాళ్ళు అయింది. నిన్నగా మొన్న కూడా అనుకుంటా రేపల్లెలో టీడీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోడపాటి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన డైరెక్ట్ గా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో కాపులు జరుగుతున్నటువంటి అన్యాయం. అతను ఆల్రెడీ రేపల్లో ఏదైతే నెంబర్ 2 లీడర్ గా ఉన్నాడు అనగాని సత్యప్రసాద్ తర్వాత. సో ఇట్లా చూస్తే ఒకటి కాదు కదా, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి ఎందుకు తీసుకోలేదు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2021లో మా దగ్గర మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఏదైతే రష్యా పర్యటనకు పోయాడు అనేది వచ్చింది మనకి, ఏదైతే ప్రత్యేక విమానంలో ఆయనకి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చింది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. అని ఏముంది, తప్పే ఉంది? ఇప్పుడు మీరను సజ్జాజీ గారు హైదరాబాద్ లో కలిస్తే ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళరా, లేకపోతే ఇద్దరు కలిసి కాఫీ తాగరా? ఇదేదో పెద్ద నేరమా ఏంటి? వాస్తవంగా అయితే నా కృష్ణాంజలి గారితో పరిచయం ఉంది కానీ సజ్జాజీ గారితో డిబేట్ లో మాట్లాడుకోవడం తప్ప మాకు వ్యక్తిగతంగా పరిచయాలు కానీ ఫోన్ నెంబర్లు కూడా. ఒకవేళ పరిచయం ఉంటే టీడీపీ వాళ్ళది ఎవరితో మీ పరిచయం లేదా? ఉమా గారిది కూడా కాదండి, బోండా ఉమా గారిది కూడా అలానే అనుకోవచ్చు కదా, మీరు చెప్పిన యాంగిల్ లో అనుకోవచ్చు కదా. బ్రహ్మనాయుడు గారు ఆయన ఒక్కనే సపరేట్ యాంగిల్ లో ఎందుకు తీసుకున్నారు? ముద్రగడ పద్మనాభం గారి సన్మాన సభకి వెళ్తే తప్ప అంటున్నా. అదేమన్నా నిజంగా వైసీపీ నిర్వహించి తెలుగుదేశం వాళ్ళు పిలిస్తే మీరు వైసీపీ వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి ఎందుకు వెళ్ళారంటే దానికి ఒక అర్థం ఉంటది. సో వాళ్ళ పార్టీ క్వశ్చన్ చేసిన ఒక రైట్ ఉంటది. అది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కాపు సంఘాలు పెట్టిన దానికి వెళ్తే కూడా మీరు అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళని కలుసుకోకూడదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో చట్టపట్టాలు ఎదుర్కొని తిరగచ్చు. సమయం తక్కువ ఉంది. అదే మాట్లాడు. మొత్తానికైతే జరుగుతున్న పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతా ఉన్నాయి. మీకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ అధిష్టానాలు సీరియస్ అవటం ఇవన్నీ కూడా. సరే ఇప్పుడు సంతోషంగా